హాయ్ బ్యాచిలర్ బ్రదర్స్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. బ్యాచిలర్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఎందుకన్నానంటే నా వీడియోస్ వచ్చేసి 25-35 ఏజ్ లిమిట్లోనే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి నేను ఆ మాట అయితే అన్నానండి. ఇది వచ్చేసి సింపుల్ వేలో మీకు ఈజీగా సాంబార్ చేసుకునేది చెప్తున్నానండి. ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా సొప్సార్ అయితే చేసుకునేది అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం ఆంధ్ర స్టైల్ అండ్ మ్యారేజ్ స్టైల్లో ఉంటుంది మీకు ఇది సొప్సారు. వీడియోలోకి అయితే వస్తే ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని సాసులు వేసుకోండి. సాసులు వేగిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోండి. ఆనియన్ టమోటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ కానీ ఇలా చిల్లీ పేస్ట్ కానీ వేసుకోండి. అది మీ ఆప్షనల్ ఉంటుంది. కొంచెం శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది వేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత మీరు సొప్పును బాగా కడుక్కోండి. సన్నగా తరుక్కోవాలి. మీరు సన్నగా తరుక్కుంటే మీకు ఏంటంటే అది సొప్పు పైన కనబడకుండా ఉంటుంది. కొంచెం థిక్నెస్ కూడా మీకు వస్తుంది. సొప్పు బాగా కడుక్కొనేసి ఆయిల్లో అయితే వేయండి. ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పొడి అయితే వేయండి. కొంచెంగా ధనియా పొడి వేయండి. అండ్ కొంచెం చింతకాయ అయితే వేసుకోండి. చింతకాయ వీడియో కొంచెం స్కిప్ అయింది. చింతకాయ అయితే వేసుకొనేసి అదైతే కొంచెం ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పొడి వేసుకోండి. ధనియా పొడి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకొనేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు దాంట్లోకి బ్యాల్ వేసుకోండి. బ్యాల్ సపరేట్గానే పెట్టుకోండి. అంటే మీకు బ్యాల్ క్వాంటిటీ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి బ్యాల్ అయితే తీసుకోండి. అండ్ ఇంకా డీటెయిల్గా వీడియో కావాలంటే చెప్తే నేను ఫుల్ వీడియో లాంగ్ వీడియో కూడా పెడతాను. డీటెయిల్గా మీకు లాంగ్ వీడియో కావాలనేసి అంటే కామెంట్ చేస్తే నేను లాంగ్ వీడియో కూడా పెడతానండి. లాంగ్ వీడియో కూడా చూడొచ్చు మీరు కావాలంటే. అండ్ మీకు ఈ వీడియో ఇంతవరకు చూసినారంటే నచ్చుంటుంది. మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇది వచ్చి రైస్ ముద్ద చపాతీలకు సూపర్.